సంగారెడ్డి జిల్లా ఎస్బీ ఆర్గానిక్ పరిశ్రమ ప్రమాద ఘటనలో మృతుల సంఖ్య 6కు చేరింది. ప్రమాద స్థలంలో మరో మృతదేహం లభ్యమైంది. శిథిలాల కింద పడి కార్మికుడు ముఖం నుజ్జునుజ్జైంది. తోటి కార్మికుల ద్వారా మృతుడిని గుర్తించే పనిలో ఉన్నారు పోలీసులు. కంపెనీలో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. తీవ్రంగా గాయపడ్డ మరో 15 మంది కార్మికులు సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఇందులో పలువురి పరిస్థితి అత్యంత విషమంగా ఉందని సమాచారం. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు. ఎస్బీ ఆర్గానిక్స్ యూనిట్ 1లో కాలం చెల్లిన రియాక్టర్లను ఉపయోగించడం వల్లే ప్రమాదం జరిగింది అని పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. దశాబ్దాల క్రితం నిర్మించిన భవనంతో పాటు బాయిలర్ కూడా పూర్తిగా శిథిలావస్థకు చేరిందని గుర్తించారు. ఇటీవలే బాయిలర్ వద్ద నామమాత్రపు మరమ్మతులు చేసింది కంపెనీ యాజమాన్యం. సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడమే ప్రమాదానికి ప్రధాన కారణమంటున్నారు కార్మికులు. హత్నూర్ మండలం చందాపూర్ గ్రామ శివార్లోని ఎస్బీ ఆర్గానిక్ పరిశ్రమలో నిన్న ఆయిల్ బాయిలర్ పేలి భారీ ఎత్తున మంటలు చెలరేగాయి. పేలుడు ధాటికి భవనాలు ధ్వంసమయ్యాయి. ఈ ఘటనలో పరిశ్రమ మేనేజర్ రవితో పాటు మరో 5గురు బీహార్ కార్మికులు అక్కడికక్కడే మృతి చెందారు. దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ రవి లైవ్ లో అందుబాటులో ఉన్నారు. రవి, ఈ ప్రమాదం జరిగిన టైంలో మొత్తం 40 మంది కార్మికులు విధుల్లో ఉన్నట్టు సమాచారం. ఇప్పటికీ ఎంతమంది మృతి చెందారు? అలాగే ఇంకా ఎవరైనా మృత్యువాత పడే అవకాశం ఉందా? బాధితులకు ఎలాంటి చికిత్స అందిస్తున్నారు? రఫీ, ఎస్బీ ఆర్గానిక్స్ ప్రమాద ఘటనలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. నిన్న స్పాట్లోనే 5 మంది చనిపోయిన తర్వాత ఈ రోజు ఘటన జరిగినటువంటి ప్రదేశంలో మరొక మృతదేహం కూడా లభ్యమైంది. నిన్నటి నుంచి కూడా రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగుతూ ఉన్నాయి. మరి ఈ రోజు ఉదయం కూడా రెస్క్యూ ఆపరేషన్స్ నిర్వహిస్తూ ఉండడంతో శిథిలాల కింద ఒక డెడ్ బాడీని కూడా గుర్తించారు. ప్రస్తుతం మనం రియాక్టర్ పేలినటువంటి స్పాట్లోనే ఉన్నాం. ఇక్కడ రియాక్టర్ కి సమీపంలోనే ఒక ఆయిల్ బాయిలర్ కూడా ఉన్నట్లుగా తెలుస్తుంది. దానివల్లనే ప్రమాద తీవ్రత కూడా పెరిగింది. మొత్తం 2 రియాక్టర్లు పేలినట్లుగా అయితే ప్రాథమికంగా నిర్ధారిస్తున్నారు. ఈ కంపెనీ ఏర్పాటు చేసింది కూడా 99 ఇయర్లోగా చెప్తున్నారు. అంటే ఆల్మోస్ట్ ఒక 25 ఇయర్స్ అవుతుంది. ఎప్పుడైతే కంపెనీని ఏర్పాటు చేశారో అప్పుడు ఉన్నటువంటి రియాక్టర్లనే ఇప్పటికీ వాడడం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందనేటటువంటి మరొక అంచనా కూడా. ఎందుకంటే రియాక్టర్లను ఎప్పటికప్పుడు మారుస్తూ ఉండాలి, వాటిపైన కూడా ఒక పర్యవేక్షణ ఉండాలి. కానీ ఇప్పుడు పర్యవేక్షణ లోపం ఇక్కడ ఈ ఎస్బీ ఆర్గానిక్స్ సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే ఇది చోటు చేసుకుంది. ప్రస్తుతం మనం బ్లాస్ట్ అయినటువంటి రియాక్టర్లను కూడా చూసుకోవచ్చు. దాని పక్కనే ఒక 3 రియాక్టర్స్ కూడా ఉన్నాయి. అయితే అవి ఎంటీగా ఉండడం కారణంగానే మరి కాస్త ప్రమాద తీవ్రత కొంచెం తగ్గిందనే చెప్పుకోవచ్చు. ఏకంగా ఈ ప్రమాదం అంటే 2 రియాక్టర్లు పేలితేనే మొత్తం షెడ్ అంతా కూలిపోయింది. ఇక్కడ ఉన్నటువంటి భవనం అంతా కూడా కూలిపోవడాన్ని మనం చూస్తున్నాం. ఇది ఎప్పుడైతే ఏర్పాటు చేసినటువంటి భవనంతో పాటు శిథిలావస్థకు చేరుకొని ఉంది. అయినప్పటికీ కూడా వీళ్ళు చిన్న చిన్న రెనోవేషన్స్ చేసి అదేవిధంగా కొనసాగిస్తుండడం కారణంగానే ఒక్కసారిగా భవనం అంతా ధ్వంసమై ఇదంతా కుప్పకూలిపోయింది. స్పాట్లోనే మొత్తం 5 మంది చనిపోయారు. ఎందుకంటే ఒక్కసారిగా ఆ రియాక్టర్ పేలడంతో ఆ కెమికల్ అంతా కూడా కార్మికుల ఒంటిపైన పడడం కూడా జరిగింది. దాని కారణంగానే ప్రమాద తీవ్రత కూడా ఎక్కువగా చోటు చేసుకుంది. ఈ రోజు ఈ రెస్క్యూ ఆపరేషన్స్ అంతా నిర్వహిస్తూ ఇక్కడ ఉన్నటువంటి శిథిలాలన్నింటినీ కూడా తొలగించే సమయంలోనే ఒక డెడ్ బాడీ కూడా లభ్యమైంది. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఈ ప్రాంతంలోనే ఒక డెడ్ బాడీని ఐడెంటిఫై చేశారు. అయితే మొత్తం శిథిలాల కింద ఉండిపోవడం, నిన్నటి నుంచి తను అక్కడే ఉండడం కారణంగా మొహం అంతా ఛిద్రమైనట్లుగా తెలుస్తుంది. ఆ మృతుడి వివరాలు ఎవరు అనేది ఇతర కార్మికులను అడిగి తెలుసుకుంటున్నారు. ఎందుకంటే చాలా మంది ఇతర రాష్ట్రాలకు చెందినటువంటి కూలీలు కూడా కార్మికులు ఇక్కడ పనిచేస్తూ ఉండడం కారణంగానే తను ఎవరు అనే వివరాలను ఐడెంటిఫై చేయడం కాస్త కష్టంగా మారుతోంది. మరికొంతమంది దాదాపు 15 మంది వరకు సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. నిన్న వీళ్ళంతా విధులు ముగించుకొని ఇంకొక హాఫ్ అన్ అవర్ అయితే కూడా వాళ్ళంతా ఇళ్లలోకి వెళ్ళిపోయేటటువంటి వాళ్ళు. ఆ టైంలోనే ఈ ప్రమాదం చోటు చేసుకుంది. షిఫ్ట్ లో ఎగ్జాక్ట్ గా 50 మెంబర్స్ పైన ఉన్నట్లుగా తెలుస్తుంది. ఒక 20 మంది మాత్రం అప్పటికే బయటకు వెళ్ళారు. అంటే ఆల్మోస్ట్ ఒక 30 మెంబర్స్ వరకు కూడా లోపల ఉన్నారా, లేకపోతే అసలు ఏం జరిగింది, ఇంకా శిథిలాల కింద ఇంకేమైనా డెడ్ బాడీస్ ఉన్నాయనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఎందుకంటే ఈరోజు కేవలం స్టార్టింగ్లోనే మనం ఇదంతా లోపలికి ఎంట్రీ అవుతున్నటువంటి సమయంలోనే ఒక డెడ్ బాడీ ఐడెంటిఫై అయిందంటే ఇంకాస్త లోపలికి వెళ్ళే పరిస్థితి కూడా లేదు. నిన్న ప్రమాదం జరిగిన తర్వాత డిఆర్ఎఫ్ టీమ్స్ కానీ అదేవిధంగా అగ్నిమాపక సిబ్బంది ఇక్కడికి చేరుకున్నా కూడా ఒక్కసారిగా దట్టమైనటువంటి పొగ రావడం, దానికి తోడు కెమికల్తో కూడినటువంటి పొగ రావడంతో రెస్క్యూ ఆపరేషన్స్కి చాలా ఇబ్బంది అయ్యింది. ఫైర్ ఫైటర్స్ ఇక్కడికి వచ్చినా కూడా లోపల దాకా వెళ్ళలేకపోయారు. ఎందుకంటే ఆ దట్టమైన పొగకు తోడు కెమికల్తో కూడినటువంటి పొగ కావడంతో వాళ్ళు కనీసం దరిదాపుల్లోకి కూడా రానటువంటి పరిస్థితి. నిన్న రాత్రి మంటలన్నీ పూర్తిగా అదుపులోకి వచ్చిన తర్వాతనే వాళ్ళు రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగించారు. లోపల మృతదేహాలను ఐడెంటిఫై చేస్తున్నా కూడా అప్పటికే చీకటి పడడం కారణంగా లోపల మృతదేహాలు ఉన్నాయా లేదా తెలియలేదు. ఈ రోజు ఉదయం 7 గంటలకే రెస్క్యూ ఆపరేషన్స్ కూడా స్టార్ట్ చేశారు. వెళ్తున్నటువంటి క్రమంలోనే ఒక డెడ్ బాడీని అయితే ఐడెంటిఫై చేశారు. ఇంకాస్త లోపలికి వెళ్తే మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంటుంది అని
అని చెప్తున్నారు. మరికొంతమంది ఇప్పటికే ఎస్బీ ఆర్గానిక్స్ ఫ్యాక్టరీ ముందు వచ్చి ఆందోళన కూడా చేస్తున్నారు. తమ వాళ్ళు ఇంకా అటు హాస్పిటల్లో లేరు, ఇండ్లలోకి తిరిగి రాలేదంటే ఖచ్చితంగా లోపలే ఉన్నారు అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. కానీ ఇక్కడ ఎస్బీ ఆర్గానిక్స్ సిబ్బంది మాత్రం చెప్తున్నారు ఇప్పటి వరకు చనిపోయింది కేవలం 6 మంది మాత్రమే, ఇంకా లోపల మృతదేహాలు ఉండే అవకాశం లేదని చెప్తున్నారు. కానీ నిన్న జరిగినటువంటి ప్రమాద ఘటనలో ఏకంగా ఈ కంపెనీకి సంబంధించినటువంటి డైరెక్టర్ కూడా చనిపోయాడు. తను స్టార్టింగ్ నుంచి ఫౌండేషన్ మెంబర్ గానే ఉన్నాడు. తన పేరు రవికుమార్ గా తెలుస్తోంది. దీనికి ప్రస్తుతం ఎస్బీ ఆర్గానిక్స్ కు డైరెక్టర్ గా కొనసాగుతున్నాడు. తనది హైదరాబాద్. ఇదే ప్రమాదంలో ప్రొడక్షన్ ఆఫీసర్ గా ఉన్నటువంటి సుబ్రహ్మణ్యం, ఇతనిది ఆంధ్రప్రదేశ్, ఇతను కూడా స్పాట్ లోనే ఉన్నాడు. అయితే అప్పటికే ఒక చిన్న లీకేజ్ ని కూడా రియాక్టర్ వద్ద గుర్తించినట్లుగా తెలుస్తుంది. కార్మికులు ఎప్పుడైతే రియాక్టర్ వద్ద ఒక లీకేజ్ ను గుర్తించారో వెంటనే ప్రొడక్షన్ ఆఫీసర్ సుబ్రహ్మణ్యంకు చెప్పారు. తన ఉన్నతాధికారి అయినటువంటి డైరెక్టర్ రవికుమార్ చెప్పడంతో వీళ్ళిద్దరూ వచ్చి అక్కడ చెక్ చేస్తున్నటువంటి క్రమంలోనే ఈ ఇన్సిడెంట్ చోటు చేసుకుంది. మరోవైపు ఉత్తరప్రదేశ్కు చెందినటువంటి సురేష్ పాల్, మరొక కార్మికుడు విష్ణు కూడా చనిపోయారు. ఇప్పుడు 6వ మృతుడు ఎవరైతే ఉన్నారో తన వివరాలు అయితే ఇంకా తెలియాల్సి ఉంది. అయితే మిగతా 2 రియాక్టర్లు మాత్రం ఎంటీగా ఉండడంతో ప్రమాద తీవ్రత కొంతమేర తగ్గినప్పటికీ కేవలం 2 రియాక్టర్లు, దాంతోపాటు పక్కనే ఉన్నటువంటి ఆయిల్ బాయిలర్ పేలుడు ఘటనతోనే మొత్తం ఎంటైర్ కంపెనీకి సంబంధించినటువంటి షెడ్ కానీ బిల్డింగ్ కానీ మొత్తం కుప్పకూలిపోవడాన్ని మనం చూస్తున్నాం. పూర్తిగా ధ్వంసం అయిపోయింది. ఇక్కడ రియాక్టర్స్ పేలినటువంటి శబ్దం దాదాపు 10 కిలోమీటర్స్ వరకు కూడా వినిపించినట్లుగా చెప్తున్నారు. మరోవైపు దట్టమైనటువంటి పొగలు కూడా అలుముకున్నట్లుగా తెలుస్తుంది. ఈవెన్ మనం చూస్తుంటేనే అర్థమవుతుంది ఏ స్థాయిలో మొత్తం కుప్పకూలిపోయిందో. అక్కడ ఉన్నటువంటి స్టార్టింగ్ మెయిన్ ఎంట్రన్స్ బిల్డింగ్ అద్దాలు కూడా ధ్వంసం అయిపోయాయి. అంటే ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి ఒక 1.5-2 కిలోమీటర్స్ వరకు ఉండేటటువంటి బిల్డింగ్ అద్దాలు కూడా ధ్వంసం అవుతున్నాయి అంటేనే అర్థమవుతుంది పేలుడు తీవ్రత కానీ పేలుడు ద్వారా వచ్చినటువంటి శబ్దం తీవ్రత ఏ స్థాయిలో ఉందో. ఇంకా రెస్క్యూ ఆపరేషన్స్ అయితే కొనసాగుతున్నాయి. ప్రస్తుతం మనం చూడవచ్చు ఇక్కడ లోకల్ గా ఉన్నటువంటి పోలీసులతో పాటు అటు డిఆర్ఎఫ్ టీమ్స్ కూడా ఇక్కడికి చేరుకున్నారు. వాళ్ళ రెస్క్యూ ఆపరేషన్స్ అయితే ఇంకా కొనసాగించి లోపలికి వెళ్లే అవకాశం ఉంది. అయితే నిన్న రాత్రి మంటలు అదుపులోకి వచ్చినట్లు అనిపించినా కూడా లోపల కెమికల్ ఐటమ్స్ అదేవిధంగా ఫైబర్ ఐటమ్స్ ఉండడంతో ఎక్కడైతే చిన్న స్పార్క్ ఉన్నా కూడా మళ్ళీ మంటలు చెలరేగే అవకాశం ఉందని నిన్న రాత్రి అంతా కూడా ఫైర్ ఫైటర్స్ శ్రమిస్తూ లోపలంతా కూడా ఫైర్ అయితే కంట్రోల్ చేయగలిగారు. ప్రస్తుతం పూర్తిగా ఫైర్ అదుపులోకి వచ్చినప్పటికీ శిథిలాలను మాత్రం తొలగించడం చాలా కష్టంగా ఉంటుంది. మరి ఈ శిథిలాలన్నీ కనుక ఒకవేళ తొలగిస్తే దాని కింద ఇంకేమైనా మృతదేహాలు లభ్యమయ్యే అవకాశం ఉంది అని ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తా ఉన్నారు. ఎందుకంటే కొంతమంది కార్మికులు పనిచేసేటటువంటి బంధువులు వాళ్ళ సన్నిహితులు ఇక్కడికి వచ్చారు. అటు సంగారెడ్డి హాస్పిటల్లో చెక్ చేసాం, అక్కడ ఎక్కడ లేరు. నిమ్స్కి మరోవైపు కేర్ హాస్పిటల్కి తరలించినట్లుగా తెలుస్తుంది, కానీ అక్కడ కూడా లేరని చెప్తున్నారు. ఇన్ కేస్ అంటే ఇంకా మా వాళ్ళు లోపలనే ఉన్నారు, లోపల చిక్కుకుపోయి ఉంటారు, శిథిలాల కింద ఉన్నారు అనే అనుమానాలు అయితే వ్యక్తం చేస్తున్నారు రఫీ. మరి మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. సంగారెడ్డి ప్రభుత్వ హాస్పిటల్లో 15 మందికి పైగా ఇంకా చికిత్స పొందుతున్నారు. అందులో కొంతమంది పరిస్థితి కూడా విషమంగా ఉంది రఫీ.